హౌ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ సొసైటీ. సొసైటీతో మనము హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అంటే, ఎదుటి వాళ్ళు మనతో బాగుండాలి అంటే, మనం వాళ్ళతో బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది మన సొసైటల్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం చిన్న చిన్న స్టెప్స్ కనుక ఫాలో కాగలిగితే మనము సొసైటీలో హ్యాపీగా ఉండగలుగుతాం. నమ్మకం అంటే, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకునేలాగా, అదేవిధంగా మనం వారిని కూడా నమ్మకంగా చూడగలగాలి. అంటే మన కాన్వర్జేషన్ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేసేలాగా ఉండాలి. ఒక చోట ట్రస్ట్ అనేది కనుక మిస్ అయితే మనం తర్వాత ఎన్ని చేసినా కూడా ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మటానికి ముందుకు రారు. అందుకని ప్రతి కాన్వర్జేషన్ కూడా ట్రస్ట్ని బిల్డ్ చేసేలాగా ఉండాలి. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. నిజాయితీగా మాట్లాడడం, లోపల ఏది దాచిపెట్టుకోకుండా మన కాన్వర్జేషన్ని ఓపెన్ కమ్యూనికేషన్గా పెట్టుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల మధ్యన లేకపోతే రెండు గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ రెస్పెక్టే కనుక లేకపోతే, గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ కనుక లేకపోతే మనము సొసైటీలో హ్యాపీగా ఉండలేము. మనం ఎదుటి వాళ్ళని కనుక రెస్పెక్ట్ చేసినట్లయితే వాళ్ళు మనల్ని కూడా రెస్పెక్ట్ చేస్తారు. మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు. అంటే ఇచ్చిన తర్వాత తీసుకోవటం అనేది సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ని పెంచుతుంది. తర్వాత వస్తే సెక్యూర్ ఫీలింగ్. అంటే మనకి సెక్యూర్ ఫీలింగ్ ఉండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయాలనుకున్నా కూడా మనకి అరే వీళ్ళతో మన ప్రయాణం బాగుంటుంది, లేదు వీళ్ళతో మాట్లాడితే మనకు ప్రాబ్లం ఉండదు, మన ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకున్నా వాళ్ళు పబ్లిసైజ్ చెయ్యరు. ఒక సెక్యూరిటీ అనేది కనిపించాలి అక్కడ. సెక్యూర్ ఫీలింగ్ అనేది మనం ఇవ్వగలగాలి. అలాగే ఎదుటి వాళ్ళ నుంచి తీసుకునేది కూడా మనకి ఉండాలి. మరి ఈ కాన్వర్జేషన్స్లో మనము హెల్దీ బౌండరీస్ని మెయింటైన్ చేయగలగాలి. అతి చనువు తీసుకోవడం, అతిగా మాట్లాడటం, హేళన చేయటం, లేకపోతే ఇలాంటివన్నీ వాళ్ళు మనల్ని చేస్తే టాలరేట్ చేయటం అనేది లేకుండా చూసుకోగలగాలి. హెల్దీ బౌండరీస్ అనేవి ఏ ఓపెన్ కమ్యూనికేషన్కైనా చాలా ఇంపార్టెంట్. పొరపాటున కనుక ఏమైనా తప్పులు దొరికితే ఒకరినొకరు క్షమించుకోగలగాలి. అంటే ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ లైఫ్. మనం రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండాలి అంటే, మన సోషల్ లైఫ్ నార్మల్గా వెళ్ళాలి అంటే ఫర్గివ్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మరి వీటన్నిటికీ ఏం కావాలయ్యా అంటే పేషెన్స్ కావాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే మన గురించి క్రిటిసైజ్ చేసినా కూడా దాన్ని మనము తీసుకోగలగాలి. ఈ అంతట్లో కూడా మనకి ఏది ఇంపార్టెంట్ అయ్యా అంటే మన ప్రతి రిలేషన్షిప్ కూడా హెల్దీగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనికేషన్. థ్యాంక్ యూ.